వైలింగ్ అవే యువర్ టైం. మన సమయాన్ని కాలక్షేపం చేసేస్తూ ఉంటాం, అంటే అలా దొర్లించేస్తూ ఉంటాం. గంటలు, నిమిషాలు, గంటలు, రోజులు అలా అయిపోతూ ఉంటాయి. వన్స్ ద మండలి గేవ్ మీ పర్మిషన్ టు ఫైల్ కంప్లైంట్ లెటర్స్ వితౌట్ చెకింగ్ ఇట్ ఫస్ట్ విత్ ఎనీ ఆఫ్ దెమ్, వర్క్ సీమ్ టు గో మచ్ మోర్ స్మూత్లీ. ఒకసారి జనరల్గా ట్రస్ట్కి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. మన వాళ్ళు రాస్తూ ఉంటాం కదా, అంతా మాకు నీళ్ళు సరిగా లేవు, భోజనం బాగోలేదు, మజ్జిగ లేదు, ఏదో ఇలా మనం రాస్తూ ఉంటాం. అలాగే ట్రస్ట్ వాళ్ళ మీద కూడా కంప్లైంట్ లెటర్స్ అవి వస్తూ ఉంటాయి. అవి ఆ మండలి వాళ్ళు ఆ ఫైల్ చేసేమని నాకు ఇచ్చారు. అవి ఫైల్ చేసేమని అంతా సజావుగానే నడిచిపోతున్నట్టుగా అనిపించింది. బట్ ఈవెన్ హియర్ దేర్ వర్ మైండ్ బాగ్లింగ్ అబ్స్ట్రక్షన్స్. ఈవెన్ నౌ అండ్ దెమ్ ఇట్ సీమ్డ్ దట్ దేర్ వుడ్ బి ఏ క్రైసిస్ ఇన్ ద వర్క్, ఏ న్యూ గ్యాస్ లీక్, న్యూ ఎవిడెన్స్ ఆఫ్ ఇల్లీగాలిటీ, సంథింగ్ దట్ రిక్వైర్డ్ మీ టు క్విక్లీ ఫైల్ ఏ కంప్లైంట్. అది కొన్ని ప్రమాదమైనటువంటివి కూడా ఉంటాయి. ఉదాహరణకి ఎక్కడో గ్యాస్ లీక్ అయిందనో, లేకపోతే ఎక్కడో అవినీతి జరిగిందనో, ఇప్పుడు ట్రస్ట్లోనే ఇవన్నీ అకౌంట్స్ సరిగా సరిపోలేదు, క్యాష్ బ్యాలెన్స్ తక్కువ వచ్చింది, ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ అర్జెంటుగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఐ వుడ్ బి ఇన్ ద ట్రస్ట్ ఆఫీస్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్. నేను ట్రస్ట్ ఆఫీస్ పొద్దున్నే 9కో 10కో ఓపెన్ అవుద్ది. ఓపెన్ చేయగానే అక్కడ ఉండాలి నేను, అది నా డ్యూటీ. అండ్ ట్రై టు గెట్ వన్ ఆఫ్ ది క్లర్క్స్ టు టైప్ మై కంప్లైంట్ లెటర్ క్విక్లీ. ఆ కంప్లైంట్లు ఏమిటో ఆ వేళ వచ్చినట్లు చూసుకుని దాన్ని బట్టి డిక్టేట్ చేసి లెటర్ టైప్ చేయించేస్తాను. ఆర్ సమ్ టైమ్స్ ఇట్ వుడ్ బి ఏ రిబటల్ టు సమ్ ఆర్టికల్ దట్ హ్యాడ్ అపియర్డ్ ఇన్ ది న్యూస్ పేపర్. లేకపోతే ఎవడో రాసేస్తాడు, విలేకరులు మన వాళ్ళు ఏదో రాసేస్తూ ఉంటారుగా, ఏదో మేర్ బాబా ట్రస్ట్ వాళ్ళు ఇలా చేద్దాం అనుకున్నారు కానీ అలా చేయలేరు, వాళ్ళు ఇదివరకు చేస్తామని చెప్పారు చేయలేరు, ప్రజలంతా తిట్టుకుంటున్నారు, ఏదో ఇలా రాసేస్తూ ఉంటాడు న్యూస్ ఐటెం. అలాంటివి ఏవైనా ఉంటే వెంటనే దానికి రిజాయిండర్, సమాధానం ట్రస్ట్ తరపున లేదు, అప్పుడు ట్రస్ట్ చెప్పిన విషయం ఇది, అది పొరపాటుగా అర్థం చేసుకున్నారు అని దానికి రిజాయిండర్ ఇవ్వడం, అది కూడా ఇతని డ్యూటీ. Or to a political organization which, goaded by false information by the factory owner, had threatened some kind of action against the trust. ఈ కెమికల్ ఫ్యాక్టరీ అని మనం చెప్పుకున్నాం కదా, మెహరాజాద్ ఏరియాలో ఒక విష పూరితమైనటువంటి కాలుష్యాన్ని వెదజల్లి ఒక ఫ్యాక్టరీ ఒకటి వస్తూ ఉందని, దానికి ట్రస్ట్కి ఎప్పుడు గొడవలు అవుతూ ఉండే, రాజకీయంగా బాగా పలుకుబడి కలవాడ. అందుచేత అతను ట్రస్ట్ మీద ఏదో రకంగా ఈ న్యూస్ పేపర్ ఐటమ్స్, పొలిటికల్ పర్సనాలిటీస్తో స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉండేవాడు. ద ఫ్యాక్టరీ ఓనర్ వాజ్ రియల్లీ గోయింగ్ ఆల్ అవుట్ ఆన్ ఆల్ ఫ్రంట్స్, నాట్ జస్ట్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ బట్ టు యాక్టివ్లీ అటాక్ ద ట్రస్ట్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ వేస్. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ట్రస్ట్ని ఇబ్బంది పెట్టి హింసించడానికి వాడి ప్రయత్నం తీవ్రంగా చేస్తూ ఉండేవాడు. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ క్రిటికల్ దట్ వీ మీట్ ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెట్ ఇన్ ద టైమ్లీ వే సో దట్ ది థ్రెటెండ్ స్ట్రైక్స్ అండ్ ప్రొటెస్ట్ అండ్ డెమాన్స్ట్రేషన్స్ నెవర్ బిల్ట్ అప్ ఎనీ స్టీమ్. నేను ఎప్పటికప్పుడు దాన్ని అటాక్ చేస్తూ ఉండేవాడిని, ఎందుకంటే ఇది వాడికి బలం పెరిగిపోద్ది, లేకపోతే ఇది నిజం అనుకుంటారు వాళ్ళంతా కదా. ఆ చుట్టూ ఉన్న సమాజం, పొలిటికల్ వాళ్ళు, అమ్మో వీళ్ళేమో మెహర్ బాబా అనుకున్నాం, వీళ్ళు ఇలా చేస్తారనమాట. వీళ్ళందరికీ ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ రాకుండా ఎప్పటికప్పుడు దాన్ని ఎదుర్కొంటూ ఉండేవాడు. యాజ్ ఎ బజిల్ అబౌట్ ది ఆఫీస్ ది అర్జెన్సీ కుడ్ క్లియర్లీ బి సీన్ ఆన్ మై ఫేస్. నేను ఆఫీస్ ఏ రోజు పరిగెత్తుకొచ్చినా ఇదే నా మొహంలో గందరగోళం, గావరా ఇది కనపడుతూ ఉండే. జస్ట్ యాజ్ ఐ గాట్ ద ఫ్రెష్ కాపీ ఫ్రమ్ ద టైపిస్ట్ and would be about to rush off to submit it. సరే టకటకటకమని టైప్ చేయించేసి ఈ లెటర్ పట్టుకొని హడావుడిగా పరిగెడుతూ ఉంటాను బయటికి. ఇరీచ్ వుడ్ పాస్ బై అని ఇన్నోసెంట్లీ ఆస్క్. ఇరీచ్ ఆ పక్క నుంచి అమాయకంగా వెళుతూ నాకేసి చూసి ఇలా అడుగుతాడు, వాట్ ఆర్ యూ డూయింగ్, ఏంటయ్యా హడావుడి, ఏంటి చేస్తున్నావు అనేవాడు. ఐ వుడ్ టెల్ హిమ్ ఇట్ ఈస్ సంథింగ్ అబౌట్ ద ఫ్యాక్టరీ దట్ ఐ నీడ్ టు గెట్ అవుట్ ఇమ్మీడియట్లీ. ఆ ఫ్యాక్టరీ గొడవే, అర్జెంటుగా వెళ్ళాలి నేను ఇప్పుడు అని సమాధానం ఇచ్చేవాడిని. బట్ వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్, ఏమిటో గొడవ, ఈవేళ గొడవ ఏమిటి, గందరగోళం ఏమిటి, హీ వుడ్ ఆస్క్. అండ్ దెన్ హీ వుడ్ లీడ్ మీ బ్యాక్ టు ది టేబుల్ అండ్ ద బ్యాక్ వెరెండా అంటే లోపలికి నెమ్మదిగా చేయి పట్టుకుని తీసుకువెళ్ళి ఇలా చెప్పేవాడు, వై డోంట్ యూ సిట్ డౌన్ రిలాక్స్ అండ్ టెల్ మీ. ఏమిటి ఈ గాబరా ఏమిటి, ఈ అడావుడు ఏమిటి, కూర్చో కాస్త స్థిమితపడి అప్పుడు నెమ్మదిగా చెప్పు విషయాన్ని. అలా దారిలో నిలబెట్టేసి ఇలా అని చెప్పేసి హడావుడి వద్దు. బట్ ఇరీచ్ కాంట్ వి టాక్ అబౌట్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి, ఇప్పుడు అడగొద్దు నేను. ఐ మీన్ రష్ రైట్ నౌ, చాలా వెంటనే ఇదేదో తేల్చేసుకోవాల్సిన వ్యవహారం, చాలా హడావుడిగా ఉంది అనేవాడు. ఇరీచ్ వుడ్ దెన్ సే ఇన్ హిజ్ మోస్ట్ రీజనబుల్ అండ్ పెర్సువేసివ్ మేనర్, టెల్ మీ ఇన్ షార్ట్ దెన్
ఓకే, అంత గాబరాగా ఉంది, అయితే 2 మాటల్లో చెప్పే, ఊరిక వ్యాసం చెప్పక నాకు, సింపుల్గా. ఇట్ విల్ ఓన్లీ టేక్ ఎ ఫ్యూ మినిట్స్, 2 నిమిషాలే కదా, చెప్పు పర్వాలేదని. సో ఇన్ఎవిటబుల్లీ ఐ వుడ్ సిట్ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ఎరిచ్ యాజ్ క్విక్లీ యాజ్ ఐ కుడ్. మరి పెద్ద ఆయన కదా, తప్పదు, కూర్చొని టక మన సింపుల్గా 2 మాటల్లో చెప్పడానికి ప్రయత్నించేవాడిని. ఎవ్రీ టైమ్ హౌఎవర్ ఎరిచ్ వుడ్ క్లెయిమ్ దట్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎ పర్టికులర్ పాయింట్. ఎరిచ్ మాత్రం ముందుకు వెళ్ళనిచ్చేవాడు కాదు, నాకు సరిగా అర్థం అవటం లేదు, ఈ విషయం అసలు అర్థం అవటం లేదు, మళ్ళీ చెప్పు. అండ్ వుడ్ స్టార్ట్ asking me questions until finally, in order to clarify it, I would have to tell him everything that had happened since I last spoke to him. లాస్ట్ టైం ఈ విషయం గురించి ఆయన ఎంతవరకు చెప్పానో అక్కడి నుంచి ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పే వరకు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఇన్ దిస్ మేనర్ a few moments would turn into hour. గంట 2 గంటలు అయిపోయేది. Because we were constantly being interrupted by the office staff who would be approaching Erich about their work. ఎందుకని నేను ఒకనే కాదు, ఎరిచ్ తోటి మాట్లాడేవాళ్ళు, ఆఫీస్ వాళ్ళు వస్తారు, అదేదో సలహా అడుగుతారు, ఇక్కడ సంతకం పెట్టమంటారు, ఇది ఒక్కసారి చూసి అప్రూవ్ చేయండి అంటారు, ఇవన్నీ ఎరిచ్ చూసుకుంటూ ఉండేవాడు. అట్ ది ఎండ్ ఐ వుడ్ ఆస్క్ ఎరిచ్ ఫర్ పర్మిషన్ టు లీవ్. చివరిలో 1-2 గంటలు ఇక మరి నేను వెళ్ళి రావచ్చా అని అడిగేవాడు. అండ్ ఎరిచ్ వుడ్ ఆస్క్, కెన్ ఐ హ్యావ్ ఎ క్విక్ లుక్ అట్ వాట్ హ్యావ్ రిటెన్. మరి నువ్వు రాసింది ఏమిటో ఒకసారి చూపించకూడదు నాకు అనేవాడు ఎరిచ్. హీ వుడ్ గో త్రూ ఇట్ వెరీ కేర్ఫుల్లీ అండ్ వుడ్ ఎండ్ అప్ సజెస్టింగ్ సమ్ చేంజెస్. చాలా శ్రద్ధగా దాన్ని చూసేవాడు, చూసి అక్కడక్కడ మార్పులు చెప్పేవాడు, ఇలా మార్చితే బాగుంది. దిస్ మెన్ ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు ద క్లర్క్ అండ్ గెట్ హిమ్ టు రీటైప్ ఇట్ వెన్ హీ హ్యాడ్ టైం. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు కాదురా నువ్వు, ఏం అడవుడు కుదరదు, దీన్ని మళ్ళీ టైప్ చేయించు. దానికి ఆ టైప్ స్టడీగా ఉండాలి కదా, ఎందుకంటే చాలామంది బాబూజీ పనులు చెప్తూ ఉంటారు, అందరూ వాడికి కుదిరినప్పుడు మళ్ళీ అప్పుడు లెటర్ టైప్ చేసి ఇస్తాడు. ఐ టోల్డ్ మై సెల్ఫ్ దట్ దిస్ వాజ్ బాబాస్ వే ఆఫ్ వర్కింగ్. ఇంతేరా బాబు, బాబాతో పని చేయాలంటే నీ కర్మ అని నాకు నేను చెప్పుకునేవాడిని. బట్ ఐ స్టిల్ ఫెల్ట్ ఫ్రస్ట్రేటెడ్ అట్ ది హోల్ ప్రాసెస్. చాలా చికాకు అనిపించేది నాకు ఇదంతా, ఏంటిదంతా. What helped me see things in a different perspective was not so much the dawning of some deeper understanding, but the fact that after a while, when Erich kept this up, I realized it was a game for him. చివరిలో నేను నేర్చుకున్నది ఏమిటంటే, బాబా కోసము మనం పనిచేసేటప్పుడు ఆయన ఆటలో పావుల్ని కరిపినట్టుగా మనం వాడుతూ ఉంటాడు. ఆ కెమికల్ ఫ్యాక్టరీ ఇష్యూ అది గొడవే కాదు ఆయనకి, కానీ మనకు అది ఉపయోగపడడం కోసం ఒక పరిస్థితిని సృష్టించి దానిలో ఇలా మనం వాడుతూ ఉంటాడు. వన్స్ ఐ అప్రోచ్డ్ ఇట్ ఇన్ దిస్ మేనర్ ఐ ఫెల్ట్ ఫ్రీ టు చేంజ్ మై బిహేవియర్. ఇలా అనుకున్న తర్వాత, అమ్మో ఇది బాబా చేసినటువంటి పరిస్థితి ఇదంతా, అంటే అంత గాబరాగా వెళ్ళడము కరెక్ట్ కాదు. ఐ ఆల్సో రిమెంబర్డ్ సంథింగ్ ఎరిచ్ హ్యాడ్ టోల్డ్ మీ. అలాగే ఎరిచ్ చెప్పిన మరొక మాట కూడా ఈ సందర్భంగా చెబుతాను. ఇఫ్ గాడ్ రియలైజేషన్ ఈజ్ ద గోల్, బ్రహ్మానుభవము పొందడమే మన జీవితం యొక్క గమ్యం అయితే, అండ్ రిమెంబరెన్స్ ది కీ, దానికి ఆయన స్మరణలో మనము సదా ఉండడమే తాళమైతే, దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ వైలింగ్ అవే యువర్ టైం. మరి మిగిలిన మనం ఏం చేసినా కూడా కాలక్షేపం చేస్తున్నట్టే. ఇప్పుడు భగవద్ అనుభవం పొందడమే మన గమ్యము, దానికోసం ఆయన్ని స్మరిస్తూ ఉండడమే దానికి మూలాధారం. ఆ 2 విషయాలు తప్ప మూడోది ఏది చేసినా టైంని కాలక్షేపం చేస్తున్నట్టే లెక్క, పనికొచ్చేది ఏం కానంటే లెక్క. అంటే ఇరిచ్ మాటలు ఇవి. వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఫర్ హిమ్. నువ్వు ఏమి చేసినా ఆయన కోసం చెయ్యి. దట్ వే రిమెంబరెన్స్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అప్పుడు నువ్వు ఏది చేసినా ఆయన స్మరిస్తూనే చేస్తూ ఉంటావు. నీ జీవితమే ఆయన స్మరణ కోసము గడిపినట్టుగా అవుతుంది. Now when Erich would ask me what I was doing, instead of saying that I was doing anything but the chemical factory, I would say nothing. ఇక తర్వాత నుంచి ఏం చేస్తున్నావు అంటే, ఏమీ లేదు అంటే, ఇది ఏమి పనికొచ్చే పని కాదు అని ఎరిచ్ ఉద్దేశం ఇదంతా. సమ్ టైమ్స్ ఎరిచ్ వుడ్ దెన్ పర్సిస్ట్, బట్ వాట్ ఈస్ దట్ పేపర్ యు ఆర్ హోల్డింగ్ ఇన్ యువర్ హ్యాండ్. ఏమి లేదు బాబా అంటే, మన చేతిలో కాగితం పెట్టనేవాడు, నేను పట్టుకుని ఉండేవాడు. ఇట్ ఈస్ జస్ట్ సంథింగ్ ఐ వాజ్ డూయింగ్ టు వైల్ అవే మై టైమ్. ఇట్ ఈస్ నథింగ్. ఏదో కాలక్షేపం కోసం చేస్తున్నాడు, ఇది అంతే, ఏం లేదు ఇది అంతా అనేవాడిని. ఎరిచ్ వుడ్ లాఫ్ అండ్ లెట్ మీ గో. అంటే దీనిని ఎంత సీరియస్గా తీసుకోవలసిన అవసరము లేదు. ఆయన అప్పచెప్పని పని మనం చేస్తున్నాం, అంతవరకే మనం ప్రభావితం అయిపోయి, మొహం ఎర్రగా అయిపోయి, ఆవేశపడిపోయి, మెంటల్ పీస్ పోయి, అది అలాగూ చెయ్యకుండా ఆయనని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఆయన అప్పగించిన ఒక పనిగా మనం
చేయగలగాలి.